ఇప్పుడే మేము గుడివాడ వెళ్తున్నాం. దేనికి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం అనేది మీరు కంటిన్యూగా చూడండి. వీడియో రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? వీడియో మాత్రం ఫుల్గా చూడండి. సరేనా? లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవి చెప్పు. సరుకులు కావాలని చెప్పి నన్ను కొట్టుకు పంపించి వీళ్ళు పొయ్యి పెట్టేశారండి, చికెన్ కూర వండేశారండి. అప్పుడే ఏ మాటకా మాట అండి. చికెన్ కూర మా అమ్మ భలే చేసిద్దండి. చికెన్ కూర అయిపోయిన వెంటనే వెజిటేబుల్ బిర్యానీ పెట్టేసామండి. అది చూడండి ఎలా కురకురలాడుతుందో. ఇంతకీ మీకు చెప్పలేదు కదా ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అనేది. ఈరోజు మా రితుగాడి పుట్టినరోజు అండి. అంగన్వాడీ స్కూల్లో పిల్లల మధ్యలో కేక్ కట్ చేద్దామని చెప్పి తీసుకెళ్ళామండి మా రితుగాడిని. పనిలో పని భోజనం టైం కూడా అవుతుందని చెప్పి మా బావ వాళ్ళకి భోజనం కూడా పెడతానని చెప్పి ఒప్పుకున్నారండి. మీరు ముందు చూసిన రైస్ కానీ చికెన్ కర్రీ కానీ ఇక్కడ దీనికోసమేనండి ప్రిపేర్ చేసింది. మా చిట్టి పొట్టి అందాల రితుగాడికి పిల్లలందరూ విషెస్ చెప్తుంటే చాలా సంతోషంగా ఉందండి. అది కూడా వాళ్ళతో కలిపి చాలా సరదాగా ఆడుకుంటుంది. వాళ్ళందరూ దీనికన్నా పెద్దోళ్ళు, కానీ చూస్తాకి ఇదే పెద్దలా కనబడుతుంది. ఇవన్నీ వాళ్ళు చేత్తో చేసిన పేపర్ బొమ్మలండి. చాలా క్యూట్గా ఉన్నాయి కదా, భలే ఉన్నాయండి చూస్తుంటే నాకు మాత్రం. వాళ్ళందరూ రింగా రైమ్స్ పాడుతూ మా బుడదాన్ని మధ్యలో పెట్టుకుని ఎగురుతున్నారండి. ఇది కూడా దీనికోసం సంతోషం వేసి వాళ్ళతో పాటు గెంతుతుంది. ఈలోపు మా బావగారు కేక్ ఇచ్చేసారండి. ఆ కేకును చూసి పిల్లలందరూ వావ్ డోరెమాన్ డోరెమాన్ అంటున్నారు. భలేగా ఉందండి ఈ కేక్ మాత్రం. ఆ కేక్ కట్ చేస్తా మా బుడ్డ చూడండి ఏం చేస్తుందో. దానికంతా అదే చప్పట్లు కొట్టుకొని ఆ క్యాండిల్ని, అది స్పార్క్ క్యాండిల్ అమ్మ ఊదకూడదు అంటుంటే వెళ్ళి ఉఫ్ఫు ఉఫ్ఫు అని చెప్పిద్దాన్ని తెగుతుందండి. అదేమో ఆడతలేదు. అది ఆరిందేమో అని చెప్పి ఓ తప్పట్లు కొట్టుకుంటుంది. అలా ఏమండో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. మధ్యలో ఏంటి పానకం పోకలాగా సబ్స్క్రైబ్ చెప్తున్నాను అనుకో మాకండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కంటిన్యూగా చూడండి. పిల్లలందరూ చూడండి ఎంత సంతోషంగా ఉన్నారో. వాళ్ళందరూ విషెస్ చెప్తుంటే చాలా హ్యాపీగా ఉందండి మా బుడ్డదానికి. చాలా హ్యాపీగా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ మా అందరికీ గారాల పట్టి అండి ఇది. అది ఆడిందే ఆట పాడిందే పాట అండి. మా చెల్లి కానీ, మా బావ కానీ, మా అత్తయ్య మావయ్య కానీ, నేను కానీ, మా అమ్మ కానీ, మా నాన్న కానీ అది నాకు అది కావాలి అంటే వెంటనే దాన్ని తెచ్చిచ్చేస్తామండి. ఈలోపు మన బుడ్డోళ్ళందరికీ ఆకలేస్తుందంటే ప్లేట్లో పెట్టి రైసును చికెన్ కర్రీ వేసి ఇచ్చేసామండి వాళ్ళకి. అప్పటికి కూడా చాలామంది హ్యాపీ బర్త్డే రీతు అంటున్నారండి. వాళ్ళకి ప్లేట్లో భోజనం పెట్టేస్తుంటే చాలా తెలియని సంతోషంగా ఉందండి. చాలా హ్యాపీగా ఉంది మా అందరికీ. వాళ్ళేమో హ్యాపీ బర్త్డే రీతు అని చెప్పి ఇంకా అంటానే ఉన్నారు భోంచేస్తా కూడా. ఇందులో చాలామంది పిల్లలు తినిపిస్తే కానీ తిన పిల్లలు చాలామంది ఉన్నారండి. వాళ్ళకి తినిపిస్తా అని చెప్పి మా చెల్లి పిల్లలు లాక్కొని తినేస్తుంది మా చెల్లి. అదే కక్కుర్తి కూడా మాకు పెట్టుకొని కావాలంటే ఉంది. ఇంకా పిల్లలకి కలిపేస్తుంది. మా చెల్లి ఏమో వాళ్ళ ముక్కలు లాక్కుంటుంది. ఇక్కడ పిల్లలు తినకపోతే మా అత్తయ్య గారు తినిపిస్తున్నారండి బుడ్డోడికి. ఇక్కడ లొకేషన్ మాత్రం భలేగా ఉందండి. ఇక్కడ ఉన్న చెట్టు కింద మంచం వేసుకుని పడుకోవచ్చండి బాబు. ఇక్కడ ఈ సైడ్ అమ్మటి లొకేషన్ మాత్రం భలే ఉందండి. చాలా బాగుంది లొకేషన్ అయితే. భోజనం అయిపోయిన వెంటనే వాళ్ళని రూమ్లో తీసుకెళ్ళండి. పక్కన కూర్చోబెట్టి థమ్సప్ ఇచ్చామండి. వాళ్ళు మిస్లు అంటున్నారు మీరు థమ్సప్ పంచుతున్నారు, వాళ్ళకి ఏమైనా అయితే అదే జలుబు కానీ దగ్గు కానీ వస్తే వాళ్ళ పేరెంట్స్కి మీరే సమాధానం చెప్పాలి అంటున్నారండి. సీరియస్ అనుకున్నారేమో కాదండి, జోక్గా చెప్పాను. దొరికిందిలే సందని చెప్పి నేనేమో బొడ్డది చెరో గ్లాస్ థమ్సప్ తీసుకొని ఒక 2 సిప్పులు వేసామండి. చల్లగా పొట్టలో పండుతుందని చెప్పి ఒక గ్లాస్ మొత్తం వేసాను నేనైతే మాత్రం. ఇక తెచ్చిన కేకులు మాత్రం ముక్కలుగా డోరేమాన్ మొహాన్ని కట్ చేసి మా చెల్లి అయితే కేక్ ఒక సుతనే ఉందండి. దీన్ని కట్ చేయాలా ఎంత బాగుంది కేకు. వెళ్ళహే నువ్వు నీ తాంబేల మొహం వేసుకుని కట్ చేయకుండా ఏం చేస్తావు కానీ పంచడానికి తెచ్చినప్పుడు పంచాలి. నేను కట్ చేయాలంటే ఎలా కుదురుద్దమ్మా కట్ చేయి అంటే సర్లే అని చెప్పి కట్ చేస్తుందండి. వాళ్ళకి ఒక కేక్ పీసును 2 చాక్లెట్లు ఇచ్చామండి. ఓ బుడ్డోడు అయితే బేరం ఆడుతున్నానండి. నాకు 3 చాక్లెట్లు కావాలన్నయ్య, 2 చాక్లెట్లు కావాలన్నయ్య, 4 ఇస్తావా అని బేరం ఆడుకుంటున్నానండి బుడ్డోళ్ళు అయితే. ఈలోపు మా బుడ్డది సైడ్ కూర్చొని ఒక చాక్లెట్ లాగిచ్చేసింది నిదానంగా. మా ఎవరికి తెలియకుండా లైక్ చేస్తుందండి మా బుడ్డది మాత్రం. ఈలోపు నాకు ఈ బుడ్డోడి పేరు నాకు మైండ్ పోయింది. నీ పేరు లడ్డు. ఇది వచ్చే అంగన్వాడీ కేంద్రం అండి. ఇక్కడ రోజుకు గుడ్డు ఇస్తారంట, రోజుకు గుడ్డు పిల్లలకి. ఇలా జరిగిందండి మా బుడ్డదాని ఫంక్షను. చాలా హ్యాపీగా ఉంది మాకు మాత్రం. బ్యాక్ టు హోమ్ అండి. మీ అందరి ఆశీస్సులు మా రిత్విక చేసేకి అందిస్తారని కోరుకుంటున్నానండి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రితు. మా బుడ్డదాని పుట్టినరోజు అయిపోయింది. బ్యాక్ టు హోమ్. టైం వచ్చి 11 అయింది, నైట్ 11. ఇక ఈ వీడియో ఎంతతో సమాప్తం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మాత్రం గట్టిగా కొట్టండి. ఉంటాం మరి, బాయ్. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం మళ్ళీ.